ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మేషరాశిలో రవి, అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అదే మరి కుంభ మీన రాశుల్లో మరి కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఇటువంటి గ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో చాలామంది కొన్ని రాశులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని రాశులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కూడా కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏ రాశుల వారు ఉంటారు, ఏ పరిహారాల ద్వారా మన యొక్క జాతకాలను మనం నిదానంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్కువగా ఆలోచిద్దాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి చంద్రుడి యొక్క బలం, గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నాయి. చంద్రబలం వలన వార ప్రారంభం, వారాంతం, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గురుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉండడం ద్వారా కార్యసిద్ధి, ఆర్థిక ప్రోత్సాహం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, ఇవన్నీ బాగుంటాయి. ఇక మిగిలినటువంటి గ్రహాలలో మనం చూసినట్లయితే రవి నవమ స్థాన సంచారం, అష్టమంలోనే కుజుడు, అష్టమంలోనే శని, ఇలా కొన్ని గ్రహాలు చికాకు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ప్రధానమైనటువంటి చంద్రుడు, ప్రధానమైన గురుడు అనుకూలంగా ఉండడం ద్వారా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవాంతరాలు, సమస్యలు, చికాకులు ఇవన్నీ కూడా తప్పవు. ఏదైనప్పటికీ కూడా కుటుంబ ఆర్థిక సంతానపరమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. ఇంకా వృత్తుల్లో కూడా పర్వాలేదు, రాజకీయ పరంగా కూడా గుర్తింపు ఉంటుంది. వ్యాపారాదుల్లో విషయం వచ్చేటికి పార్ట్నర్షిప్ వల్ల కొద్దిగా ఇబ్బందులు తప్ప మీ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారాంతం యోగిస్తాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, వస్త్ర, గృహోపకరణాలు వారికి బాగుంటాయి. శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కూడా ముందు కొనసాగిస్తారు. కొన్ని విషయాల్లో కొద్దిగా శ్రమైనప్పటికీ మిగిలిన విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండడం ద్వారా విజయం వైపుకి దూసుకెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సమస్యలు, చికాకులు ఇవన్నీ కూడా అష్టమ శని ప్రభావం వల్ల ఉంటాయి. పనులు ఆలస్యమవుతాయి. ఒక్కొక్క పని కూడా మనం 2-3 సార్లు చేయవలసి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ నిదానం వహించి నలుగురిని కలుపుకుంటూ మీరు వెళ్ళిపోయినట్లయితే తప్పకుండా అష్టమ శని ప్రభావం కూడా మీకు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. మీ పనులన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేయగలుగుతారు. అయితే మీ యొక్క కార్యక్రమాలు లేదా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విధి విధానాల్లో కొంత అవాంతరాలు అనేవి వస్తాయి. అంచేత శని ప్రభావం ఉంటుంది కాబట్టి శనికి తైలాభిషేకాలు చేయండి, నవగ్రహారాధన చేయండి, శనికి దీపం పెట్టండి. తద్వారా విజయం సాధిస్తారు. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శని భగవాను ఆరాధించడం ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి.